నమస్తే. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలో దుండిగల్లు నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో ఈ హోర్డింగ్స్ బోర్డులు అన్నీ కూడా CDMA 18/3/2024 ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వము కొత్త సర్క్యులర్ ప్రకారం ఏదైతే CDMA నుండి తెలంగాణలో ఉన్న ఎక్సెప్ట్ GHMC తప్ప మిగతా మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కొత్త ఏర్పాటు చేయరాదని, అదేవిధంగా ఉన్న వాటిని కూడా రిన్యువల్ చేయొద్దని, ఏందైతే కొత్త అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా మరి హోర్డింగ్లు అన్ని కూడా మళ్ళా యథావిధిగా ఎందుకున్నాయో అర్థం కాదు. గత 6 నెలల కింద నిజాంపేట కార్పొరేషన్ లో హోర్డింగ్స్ అన్ని కూడా తొలగించడం జరిగింది. మరి ఈ రోజు మళ్ళీ ఏ విధంగా మీరు హోర్డింగ్స్ అన్ని పెడుతున్నారు? వారు కరెక్ట్ గా పాలసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తయారు చేయలేదు. మరి హోర్డింగ్స్ ను మళ్ళీ ఎట్లా ఏర్పాటు చేసుకుంటున్నారని మేము ప్రశ్నిస్తుంటే ఈ రోజు ఫిర్యాదు చేస్తే ఏదైతే 7479/2025 WP ఏదైతే రిట్ పిటిషన్ వేసిల్లో ఆ రిట్ పిటిషన్ నుండి నాట్ టు రిమూవ్ అనే హైడ్రాక్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మేము ఏర్పాటు చేస్తున్నాం. మరి హైడ్రాక్ ఆర్డర్ ఇస్తే మీరెందుకు ఏర్పాటు చేస్తున్నాం? మీకు హైడ్రా నుండి కానీ CDMA నుండి కానీ వాళ్ళని యథావిధిగా కొనసాగించమని ఏమైనా ఆర్డర్ ఇచ్చారంటే అధికారుల దగ్గర సమాధానం చెప్పలేదు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలపైన పన్నులు ఒక్కరోజు లేట్ అయినా కూడా 3% ట్యాక్స్ తో వసూలు చేసే మున్సిపల్ అధికారులు లక్షల కోట్ల విలువ చేసే ఓటింగ్స్ ఏర్పాటు చేసుకునే వాళ్లకు ఈ విధంగా సహకరిస్తున్నారు. దుండిగల్ కమిషనరు తర్వాత నిజాంపేట కమిషనర్ సమాధానం చెప్పాలి. ఈ విధంగా రెవెన్యూ ఆదాయమో ప్రజలపైన పన్నులు విధిస్తారు, ట్యాక్సులు వసూలు చేస్తారు, అపరాధ రుసుము వసూలు చేస్తారు. మరి లక్షలు విలువ చేసే ఓటింగ్స్ కి ఇంత పక్షపాతం వహించడానికి ఓ కాంగ్రెస్ నాయకుడు తర్వాత కమిషనర్లు ఇద్దరు సహకరిస్తున్నారు. కాబట్టి ప్రజలపైన ఈ రోజు భారం మోపే విధంగా పనులు చేస్తూ ఓటింగ్స్ ఏమన్నా వాళ్ళకి కష్టం ఉందా? వాళ్ళు ఏమన్నా ప్రజల ₹1,00,000 ఓటింగ్ ద్వారా సంపాదించుకునే వాళ్ళకి మున్సిపల్ అధికారులకు ప్రేమ ఎందుకో ఈ రోజు ఆ కథా కమిషన్ పైన పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.